అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని స్టాటిస్టిక్స్ అనే చాప్టర్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎక్సర్సైజ్ 13.3ని చూసేద్దాం. సో, ఈ టాపిక్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎవరికైనా బేసిక్స్ రాకపోతే బేసిక్స్ కోసం వీడియోస్ చేశాను. మ్యాథ్స్‌లో బేసిక్స్ రాని వాళ్ళ కోసం. సో, అది మీరు చూడొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా సరే అడ్వాన్స్‌డ్ క్లాసెస్ కూడా కావాలి పాలిసెట్ లేదా ఐఐటీకి వాళ్ళకి కూడాను క్లాసెస్ ఉన్నాయి మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో. సో, ప్రెజెంట్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ మొత్తము కూడాను దేని చుట్టూ తిరుగుతదంటే మీడియన్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. సో, మీడియన్ అంటే అసలు ఏంటి అనంటే మిడ్‌లో ఉన్న నంబర్‌ని మీడియన్ అని అంటారు. సో, మనకి యాక్చువల్లీ డేటా అనేది 2 టైప్స్ అని చెప్పాను. ఒకటేంటంటే ఇలా గ్రూప్డ్‌గా ఉన్నవన్నమాట. 65-85, 85-105, 105-125 ఇలాంటి దాన్ని గ్రూప్డ్ డేటా అంటాం. నెక్స్ట్ ఇంకొకటి డేటా ఏంటంటే అన్‌గ్రూప్డ్ డేటా. ఉదాహరణకి 7, 6, 9, 8, 4, 1 ఈ రకంగా ఉన్నదాన్ని అన్‌గ్రూప్డ్ డేటా అని అంటాం. సో, ఇది గ్రూపు, ఇది అన్‌గ్రూప్. మనం చిన్న క్లాసెస్ వరకు కూడాను ఏం నేర్చుకుంటూ వస్తామంటే ఈ అన్‌గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఫైండ్ ఔట్ చేయడం ఎలా అనుకుని నేర్చుకొని వస్తాం. ఒకసారి ఆ బేసిక్స్‌ని కూడా చూద్దాం. ముందు ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. 1 అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా మీ ఇష్టం. 1, 4, 6, 7, 8, 9 ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో ఏది మీడియన్ అవుతది అని మన క్వెషన్. అంటే మిడ్ నంబర్ ఏది అవుతది అనుకున్న మన క్వెషన్. సో, ఈ రకంగా క్వెషన్స్ వచ్చేటప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే 1, 2, 3, 4, 5, 6 టోటల్‌గా 6 నంబర్స్ ఉన్నాయి. దీంట్లో మిడ్ నంబర్ ఏదవుతది? మన యొక్క కామన్ సెన్స్ ప్రకారం అయితే ఈ రెండిట్లో మధ్యలో ఎక్కడో ఉంటది మిడ్ నంబర్ అని అనుకుంటా. సో, మనం చేసేది ఏంటంటే 6 + 7/2 చేసేస్తే మనకు మిడ్ నంబర్ అనేది వచ్చేస్తాయి. ఇది కామన్ సెన్స్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం అలా చేయకూడదు. చేయకూడదంటే చెయ్యొచ్చు. ఫార్ములాస్ పెట్టి వెళ్ళాలి. సో, ఇన్ కేసు n అనేది ఈవెన్ అయితే టోటల్‌గా ఉన్న నంబర్స్ ఈవెన్ నంబర్స్‌లో ఉంటాయి. అంటే టోటల్‌గా 6 నంబర్స్ ఉన్నాయి. 6 నంబర్స్ కాబట్టి ఈవెన్ కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏం చేద్దాం n/2 + n/2 + 1/2 ఇది ఫార్ములా అన్నమాట. సో, ఈ ఫార్ములాలో వేసేద్దాం. n అంటే టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి 6. సో, 6/2 + 6/2 + 1/2 అన్నమాట. సో, ఈ రకంగా చేస్తే ఇది 3 వస్తుంది. ఇది చూస్తే ఎన్నో నంబరు 3 + 1 అంటే ఈ మొత్తం కూడా 4 వస్తుంది. సో, బై 2. సో, 3 + 4/2 కాదు ఆన్సర్. థర్డ్ నంబరు, ఫోర్త్ నంబర్ బై 2 అనమాట. ఆ రకంగా చూస్తే ఈ మొత్తం దాంట్లో ఇది థర్డ్ నంబర్ అవుతుంది. ఇది ఫోర్త్ నంబర్ అవుతుంది. అంటే ఈ రకంగా అయితే 6 + 7/2 ఇది మనకు ఆన్సర్. ఓకేనా? 6 + 7/2 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 12. 12 అంటే 13. 13/2 అంటే 6.5 వస్తది ఒక ఆన్సర్. సో, 6కి 7కి మిడ్‌లో ఉన్న నంబర్ 6.5. ఇది n అనేది ఈవెన్ అయితే. ఓకే? n అనేది ఈవెన్ అయితే. మేజర్‌గా చెప్తున్నాను కదా! థర్డ్ నంబరు అండ్ ఫోర్త్ నంబర్ యొక్క డిఫరెన్స్. దాని యొక్క యావరేజ్. ఇన్ కేస్ n అనేది ఆడ్ అయితే సో, ఇన్ కేస్ n అనేది ఆడ్ అయితే దానికి ఒక ఫార్ములా కూడా ఉంది. సో, 9 అనేది తీసేద్దాం. టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5 నంబర్స్ ఉన్నాయి. ఈ 5 నంబర్స్‌లో మిడ్ నంబర్ ఏదవుతది? మధ్యలో ఉన్న 6 కాబట్టి మిడ్ నంబర్ అవుతది. ఈ 5 నంబర్స్‌లో. అదే దాన్ని ఫార్ములా ప్రకారంగా ఎయ్యాలంటే ఏం లేదనమాట. n + 1/2. సో, టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 + 1/2. సో, మనకొచ్చేది ఏంటంటే 6/2 అంటే వచ్చే వాల్యూ 3. సో, థర్డ్ నంబర్ అనేది మనకి మిడ్ నంబర్ అవుతది. సో, థర్డ్ నంబర్ ఇదే కదా! ఇంతే. సో, ఇది అన్‌గ్రూప్డ్ డేటాకి సంబంధించినంత వరకు కూడాను మీడియన్ ఫార్ములాస్ ఇవి. అయితే మనం ఇప్పుడు పెద్ద క్లాసులకి వచ్చేసాం. పెద్ద క్లాసులకి వచ్చేసేటప్పుడు మనకి గ్రూప్డ్ డేటాస్ కూడాను ఉంటాయి. ఈ గ్రూప్డ్ డేటాకి సంబంధించినంత వరకు ఫార్ములా ఏంటి? అది ఎలా రాయొచ్చు? సో, మీడియన్ ఫార్ములా ఏంటంటే గ్రూప్డ్ డేటాకి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ మొత్తం వీటితోనే అవుతదనమాట. సో, మీకు మోడ్ ఫార్ములా గుర్తుంచుకున్నట్లయితే L ప్లస్ పెద్ద బ్రాకెట్ ఇంటూ హెచ్ ఇది మోడ్ ఫార్ములా. అదే మోడ్ ఫార్ములాలో జస్ట్ చిన్న చేంజ్ అనమాట. L ప్లస్ ఇక్కడ చూడండి కింద ఫ్రీక్వెన్సీ. సో, ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు ఇస్తున్నా అంటాడు కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది Fi. n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫార్ములా. సో, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈరోజు లెక్కలన్నీ కూడాను మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, మనకి ఏమి ఇచ్చాడంటే ఒక లెక్క ఇచ్చాడు. ఈ లెక్కకు సంబంధించినంత వరకు కూడాను మనకి మీన్ కనుక్కోమన్నాడు, మీడియన్ కనుక్కోమన్నాడు, మోడ్ కూడా కనుక్కోమన్నాడు. సో, ఏం చేద్దామంటే ఆల్రెడీ మీడియన్ ఒకటి ఉంది కదా! ఈ మీడియన్ అనే దాన్ని ఒకదాన్ని కనుక్కోవడం స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా మనం ఈ లెక్కల్లో ఏది కనుక్కోవాలంటే అన్నిటికన్నా ఫస్ట్‌గా మనం ఫ్రీక్వెన్సీ అనే దాన్ని కనుక్కున్నాం అనుకోండి సూపర్‌గా అయిపోద్ది. సో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇది అన్నిటికన్నా హైయెస్ట్‌గా ఏది ఉందో అదే ఫ్రీక్వెన్సీ అనమాట. కింద వేసేవాళ్ళు 20. సో, దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మీడియన్ కదా! కాస్త ఈ సైడ్‌కి రాద్దాం. మీడియన్ అనే మాట. మీడియన్.
ఓకే, మీడియన్ అని రాసాం. సో ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకు ఫ్రీక్వెన్సీ అన్నిటికన్నా హైయెస్ట్ 20 అనేది 20 రాసాం. ప్లస్ ఇక్కడ ముందుకి ఎల్ ఉంది కదా, ఎల్ యొక్క వాల్యూ ఏంటి, ఎల్ ఈ ఫ్రీక్వెన్సీకి ఏదైతే లోయర్ లిమిట్ ఉందో అది అవుతుంది 125. ఓకే, సెకండ్ది అయిపోయింది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ క్లాస్ సైజ్ చూద్దాం. హెచ్ అనేది ఒకటి ఉంది కదా, హెచ్ యొక్క వాల్యూ చూడండి 65 నుండి హెచ్ ఈక్వల్స్ టు 85 మైనస్ 65. సో చేస్తూ మనకు వచ్చే వాల్యూ 20. సో ఇక్కడ ఇంటూ 20 ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ అన్నిటికన్నా మించి n/2 CF ఈ రెండు ఎలా చేయాలి సార్ అనేది మీకు క్వశ్చన్ కదా. ఈ రెండు ఎలా చేయాలనేది చెప్పడమే నా యొక్క లక్ష్యం కూడా. అందుగురించే దీన్ని కాస్ట్ చేసాం. దీనికి ఇంకొక బాక్స్ గీసుకోవాలి. ఇలా ఇంకో బాక్స్ తీసుకొని పైన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుని పెట్టుకోవాలి. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూసుకోండి, బాగా గుర్తుంచుకోండి. 4కి ముందు ఏది లేదు కాబట్టి 4 అనేది రాసుకుంటాం. దాని తర్వాత ఉన్నది ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 4 + 5 9 ఓకేనా. 9 + 13 22 22 + 20 ఎంత అంటే మనకి 42. ఈ 42కి 14 కలిపితే 56, 56కి 8 కలిపితే 64, 64కి 4 కలిపితే 68. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా చేసుకుంటూ వచ్చాము అర్థమైందా. ఏం లేదు, ఈ 4 ఉందా, ఈ 4 5కి కలపాలి, 5 అనమాట 4 5కి కలపాలి. దాని తర్వాత ఈ వచ్చిన వాల్యూ అనమాట దీనికి కలపాలి, ఇది దేనికి ఇది దేనికి ఇది దేనికి ఇది దేనికి ఇలా కలిపితే మనకు వచ్చే వాల్యూస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి ఇది అర్థం కాకపోతే మరొకసారి మీరు చూసేయండి, వీడియోలో చూసిస్తే మరొకసారి రివైజ్ చేసుకుని హ్యాపీగా చూసింది ఎలా కలుపుకుంటూ వచ్చాను. ఫస్ట్ 4కి 5 కలిపాం 9 వచ్చింది, 9కి మళ్ళీ 13, 22కి 20 ఇలా కలుపుకుంటూ వచ్చేస్తే దీన్నే ఈ రకంగా రాసిన వాటిని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సార్ నాకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ గురించి ఇంకొక ప్రాక్టికల్గా ఏదైనా లైఫ్లో ఉంటే రాయరా అనుకోనంటే, ఉదాహరణకి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక కార్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా, కార్స్ అబ్జర్వ్ చేస్తే అది నిమిషానికి 5 కార్స్ వెళ్తున్నాయి. ఓకేనా, సెకండ్ నిమిషానికి 10, ఆ నెక్స్ట్ నిమిషానికి 15, ఆ నెక్స్ట్ నిమిషానికి 20. అంటే ప్రతిసారి 5ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్నే క్యూములేటివ్ స్కోర్ అని అంటారు అనమాట. సో మీకు సార్ ఏమన్నాడు అంటే 30 కార్స్ అయితే నాకు చెప్పారు అనుకున్నాను అనుకో, 25 30 ఇలా సార్ నాకు 6 టైమ్స్కి వచ్చింది సార్ అని చెప్తారు. ఇది ఒక రాత్రు. ఇంకొంతమంది పిల్లలు ఎలా చేస్తారు సార్, లెక్కెడతారు. ఫస్ట్ 5 కార్స్ వచ్చాయి, సెకండ్ 5 కార్స్ వచ్చాయి, థర్డ్ 5 కార్స్ వచ్చాయి, ఫిఫ్త్ ఇలా 5 కార్స్ వచ్చాయి, ఇలా లెక్కేసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఇంకొంతమంది అతి తెలివైన వాళ్ళు ఎలా లెక్కెడతారు చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా లెక్కేసిన వాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల మెథడ్స్లో ఈ క్యూములేటివ్ అనేది సింపుల్ అనమాట. 5 నెక్స్ట్ 10 ఆ తర్వాత 15 ఆ తర్వాత 20 ఇలా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఉదాహరణకి మీరు ఫైటింగ్ చేస్తున్నారు, బాక్సింగ్లో రింగ్లో మీరు కూర్చున్నారు, మీరే ఫైట్ చేస్తున్నారు. మీ ఎదుటివాడు మీకు ఎన్ని దెబ్బలు కొడుతున్నాడు అని చూసుకొని ఏమైనా మీరు అనుకున్నారంటే హీరో కదా మీరు, నాకు కానీ 20 సెకండ్ దెబ్బ తగిలిన తర్వాత నుండి నేను బాధేస్తా అనుకుంటారు. సో ఫస్ట్ ఒక దెబ్బ తగిలింది, 2 3 తర్వాత వరుసగా 3 దెబ్బలు కొట్టాడు 6, ఆ తర్వాత వరుసగా 4 కొట్టాడు 10, ఆ తర్వాత మళ్ళీ 2 కొట్టాడు 12, ఆ తర్వాత 14, ఈసారి మళ్ళీ నీకు వరుసగా ఇంకా 6 దెబ్బలు కొట్టేసాడు 20, ఈసారి ఇంకొక దెబ్బ కొట్టాడు 21, ఈసారి కొట్టాడు 22. సో ఇక్కడ మీరు ఈ టైప్గా లెక్కేసుకున్న దాన్ని కూడా క్యూములేటివ్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా స్పెషల్గా సపరేట్గా లెక్కేయట్లేదు, ఇలా క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకేనా, వచ్చిన దాన్ని అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సేమ్ ఇది ఈ క్యూములేటివ్. సో ఇది క్యూములేటివ్కి సంబంధించింది. దీన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్యాకాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్లేయింగ్ కార్డ్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది మన ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇది మన ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీకి ముందున్న దాన్ని ఏమంటామంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది CF అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీకి ముందున్న దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. -22. ఆ తర్వాత నెక్స్ట్ n/2 అనుకుని అన్నాడు కదా. n అంటే ఏంటి అని అంటే ఈ లాస్ట్గా వచ్చిన ఈ నెంబర్ని n అని అంటారు. ఓకేనా, ఈ లాస్ట్గా వచ్చిన నెంబర్ని n అంటారు, 68/2. సో మీకు మొత్తం అన్ని టర్మ్స్ గురించి చెప్పేసాను. ఇప్పుడు లెక్క అనేది హ్యాపీగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. 125 + 68/2 అంటే 2 3 జా 2 4 జా. సో 34 - 22 / 20 × 20. సో 20 క్యాన్సిల్ అయితే 125 + 34 నుండి 22 తీస్తే 12. సో 125 + 12 అంటే 127, 137. ఆన్సర్ 137. ఇది మీడియన్. సో సింపుల్ లెక్క అనమాట. ఓకేనా, మీడియన్ అనేది ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వాడు క్వశ్చన్లో మీడియన్ ఒక్కటే అడగలేదు, వాడు అడిగింది మనకు మోడ్ కూడా అడిగాడు. సో మోడ్ కూడా అడిగాడు కాబట్టి ఒకసారి మోడ్ ఫార్ములాస్ కూడా రాసేద్దాం. MODE. సో మోడ్ ఫార్ములా ఏంటి,
f1 మైనస్ f0, ఇక్కడ కూడా f1 మైనస్ f0, కాకపోతే ముందుకు ఏంటి వస్తుంది 2f1 మైనస్ f2. ఇది మోడ్కి సంబంధించిన ఫార్ములా. సో దీంట్లోన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు కాబట్టి క్యూములేటివ్ తీసేద్దాం. సో అన్నిటికన్నా హైయెస్ట్గా ఉన్నదని f1 అనుకుంటాం, దానికన్నా మీద ఉన్నది f0, దానికన్నా కింద ఉన్నది f2. సో రాసేద్దాం. లోయెస్ట్ ఇంటర్వెల్ అనేది f1కి పక్కన ఉన్నది, సో 125 ప్లస్ ఇక్కడ f1 అనేది 20, f0 అనేది 13, 20 మైనస్ 13 కాకపోతే ఇంటూ 2 మైనస్ 14 ఇంటూ క్లాస్ అనేది ఎలాగో 20 కదా, ఇంటూ 20. సో ఆన్సర్ చేద్దాం. 125 ప్లస్ 20 నుండి 13 తీస్తే మనకు వచ్చే వాల్యూ 7, ఇది 40, 40 మైనస్ 13 మైనస్ 14. సో ఈ రకంగా 13 14 అంటే ఇది 23, 23 అంటే 27, సో 27 ఇంటూ 20 అనమాట. సో ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాం. సో 7 మైనస్ 40/27 అంటే మనకు వచ్చే వాల్యూ అంత 13. 7 ఇంటూ 20 కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్ 140 వేద్దాం, ప్లస్ 125 ఈక్వల్స్ టు 13 డివైడెడ్ బై 140, 13 10 0.76. సో ఇది వస్తుంది 145 ప్లస్ ఇదేంటి 135 ప్లస్ 75, 135.76 వస్తుంది. ఇది మోడ్ అనమాట. సో సింపుల్ లెక్కలు, మోడ్ అనేది కూడా అయిపోయింది. ఇక లాస్ట్ది వాడు అడుగుతుంది ఏంటంటే, వాడు లాస్ట్ మనకు అడుగుతుంది మీన్. సో మీన్ యొక్క ఫార్ములా కూడా రాద్దాం. MEAN మీన్, MEAN మీన్. సో వాడు అడుగుతుంది మీన్. సో మీన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా ఎలా చేద్దాం, ఇంటూ హెచ్ విడిచిపెడదాం. అన్నిటిసార్లు రొటీన్ అనమాట. సిగ్మా ఆఫ్ FI ఇంటూ, ఈసారి నేను ఏది రాస్తున్నాను చూడండి, UI. సార్ UI ఎందుకు సార్ వేశారు అనుకుని అనొచ్చు, FI. సార్ UI ఎందుకు వేశారు అని అనొచ్చు. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా మీకు డైరెక్ట్ మెథడ్ చెప్పేశాను, అండ్ ఎగ్జామ్డ్ మీన్ మెథడ్ చెప్పాను, స్టెప్ డీవియేషన్ మెథడ్ చెప్పలేదు కదా, మళ్ళీ లెక్కలు కూడాను లేవు, మీకు నేర్చుకోవాలి కదా. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా చెప్పేస్తాను. ముందుకు ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది, ఏ అంటే ఎగ్జామ్డ్ మీన్ అనమాట. ఇది ఫార్ములా FI ఇంటూ UI, ఇక్కడ ఎక్స్ట్రాగా హెచ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనం చేసేద్దాం. కాకపోతే కొద్దిగా పెద్దగా వస్తుంది. మీరు మాత్రం ఎగ్జామ్లో మాత్రం స్టెప్ డీవియేషన్ మెథడ్ విడిచిపెట్టండి, ఎగ్జామ్డ్ మీన్ మెథడ్ కానీ డైరెక్ట్ మీన్ మెథడ్ కానీ చేయండి. ప్రజెంట్ మాత్రం నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి, ఒక్కసారి కూడా చెప్పలేదు కాబట్టి చేద్దాం. ఇక్కడ ఈ మొత్తం దాంట్లో UI అంటే ఏంటి అని అంటే XI మైనస్ A/H. సో XI మైనస్ A/H అనమాట. అదే DI అంటే XI మైనస్ A. సో లెక్కలో ఏం లేదనమాట, జస్ట్ ఇక్కడ ఒక హెచ్ అనేది ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది, ఈ రెండే కూడా. సో ఇప్పుడు మనం మొత్తం డేటాను అంతటిని కూడా చక్కగా వేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేద్దాం పదండి. సో ఈ మీన్ చేయాలంటే మనకి ఇక్కడ డేటా ఏమేమి కావాలో ఒకసారి రాసేసుకుందామా. ఏ టైప్ ఆఫ్ మీన్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది XI. సో XI వాల్యూ రాసేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వీడు మనకి ఎక్స్ట్రాగా UI అడిగారు కదా, UI రాద్దాం. దాని తర్వాత ఇంకొకటి వాడు అడిగింది ఏంటంటే FI ఇంటూ UI, ఈ వాల్యూ కూడా మనకు కావాలి. ఈ 3 వాల్యూస్ని మనం వేసేస్తే అయిపోద్ది. సో ఒకసారి చేసేద్దాం ఇవన్నీ కూడాను. ఫస్ట్ XI కాబట్టి XI వాల్యూ ఏంటి, లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో ఆ రకంగా చేస్తే 65 ప్లస్ 85 డివైడెడ్ బై 2. సో ఈ మొత్తాన్ని మనం చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 150 వస్తుంది. సో 150 కాబట్టి 150 డివైడెడ్ బై 2 అంటే మనకు వచ్చే వాల్యూ 75. ప్రతిసారి కూడా ఇది 20 డిఫరెన్స్తోనే ఉంది. 20 డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ హెచ్ అనేది 20 కదా, అందుకే 95, ఆ తర్వాత 115, ఆ తర్వాత మనకి 135, ఆ తర్వాత మనకు వచ్చేది 155, ఆ తర్వాత మనకు వచ్చేది 175, ఆ తర్వాత వచ్చేది 175, తర్వాత సారీ ఇది 115, 135, 175, 175, 95, ఆ తర్వాత 115, తర్వాత 135, ఆ తర్వాత 155, ఆ తర్వాత 175 తర్వాత ఇంక లాస్ట్కి 195. సో ఒక్కొక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. క్రాస్ వెరిఫై చేయకపోయామా లెక్క ఎక్కడానికి పోతే మటాసు. UI యొక్క వాల్యూ ఏంటంటే XI మైనస్ A/H. సో చెప్తున్నా XI మైనస్ A/H అనమాట. సో ఆ రకంగా చేసుకోవాలి. సో ముందు XI వస్తే మనకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ వస్తుంది. ఏ వచ్చింది కాబట్టి అవుతుంది. సో ఏ యొక్క వాల్యూ మిడ్లో ఉన్నదాన్ని తీసేసుకుందాం. సో మిడ్లో ఉన్నదాన్ని తీసేసుకుందాం. సో ఇప్పుడు XI మైనస్ A, ప్రస్తుతానికి XI మైనస్ A
డివైడెడ్ బై హెచ్ కదా, ఆ రకంగా చేస్తే 175 మైనస్ 135 డివైడెడ్ బై క్లాస్ సైజ్ 20. ఓకే, ఇంతే. సో ఇప్పుడు ప్రతిసారి కూడాను ఈ xi మైనస్ ఏ బై హెచ్ అనే వాల్యూస్ అనేవి చేసేద్దాం. సో 135 నుండి 75 తీసారు, 5 పోతే 0, 7 అంటే ఇది 60, మైనస్ 60 డివైడెడ్ బై 2 అంటే వచ్చే వాల్యూ మనకంతా -3. సో మనకు వచ్చే వాల్యూ ఇక్కడ -3 అనమాట. ఈ రకంగా ప్రతి దానికి కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది xi మైనస్ ఏ. మనం కాస్త కామన్ సెన్స్తో యూజ్ చేసినా సరే ఇక్కడ అర్థమైపోయేది ఏంటంటే, ఫస్ట్ సారి 60 వచ్చింది, సెకండ్ సారి 20 తగ్గించండి అంటే 40, -40/20 అంటే -2 వస్తుంది నెక్స్ట్ డే. నెక్స్ట్ -1, ఆ తర్వాత 0, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, ఇంతే. సో ఇదనమాట. ఇక ఇది అయిపోయింది కాబట్టి fi ఇంటూ యూఐ చేసేద్దాం. 4 ఇంటూ -3 -12, 5 ఇంటూ -2 -10, 13 ఇంటూ -13, ఇది ఎలాగో 0, 14 1 జా 14, 8 2 జా 16, 4 3 జా 12. సో ఇప్పుడు సిగ్మా fi ఇంటూ యూఐ చేసేద్దాం. సో మొత్తాన్ని కలిపేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 12 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం క్యాన్సిల్ అవుతుంది, 10, ఇక్కడ 10 అంటే ఇక్కడ 4 మిగిలింది, అండ్ ఇక్కడ 16, ఇక్కడ అంటే ఇక్కడ 3 ఉంది, 4 + 3 అంటే వచ్చే వాల్యూ 7. సో ఒకసారి ఫార్ములాలో వేసేద్దామా. సిగ్మా ఫస్ట్ ఏ యొక్క వాల్యూ ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ fi ఇంటూ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi ఇంటూ హెచ్. సో ఏ వాల్యూ వేసేద్దాం. ఏ వాల్యూ ఇక్కడ మనకి ఎంత 135 ప్లస్ సిగ్మా ఆఫ్ fi ఇంటూ యూఐ యొక్క వాల్యూ 7. మొత్తం కలిపితే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ ఎంత అంటే 68. ఎలా చెప్పేస్తారు సార్ 68 అనుకున్నారంటే, వాళ్ళు లెక్కలో ఇచ్చారండి, మరి ఇప్పుడు నేను స్పెషల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు కూడా. 68 ఇంటూ హెచ్ యొక్క వాల్యూ అనేది 20. సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. క్యాన్సిలేషన్ స్టార్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతో చూద్దాం. ఇస్తాను. సో 2 10 జా కదా, ఇది ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 5 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 35 డివైడెడ్ బై 17. సో 17 2 జా 34, ఇంకా మిగిలేది 17 0 జా అండ్ 17 5 జా. ఓకే, ఇది మొత్తానికి వచ్చింది అనమాట 17 5 జా. సో 135 ప్లస్ 2.5 కదా, 137.05. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లోన మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. స్టెప్ డీవియేషన్ మెథడ్లో వచ్చిన ఆన్సర్. సో క్యాలిక్యులేషన్స్ అనేవి కొద్దిగా తప్పులు పోకుండా చూసుకోండి, మీకు వచ్చే ఆన్సర్స్ అనేవి కరెక్ట్గానే వస్తాయి అనమాట. ఇది ఫస్ట్ లెక్క. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ లెక్కలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఈ సెకండ్ లెక్క చేద్దాం. సెకండ్ లెక్కలో కూడా ఏమంటున్నాడంటే, మనకి డేటా ఇచ్చేసాడు, డేటా ఇచ్చేసి వీడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే డేటాలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ టోటల్ ఇచ్చాడు 60 ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం ఇక్కడ x వైలు ఇచ్చేసాడు, ఇదే ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఈ x y వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం చేద్దాం. వాడు ఆల్రెడీ మనకు మీడియన్ యొక్క వాల్యూ కూడా ఇచ్చేసాడు. ఒకసారి ఫార్ములా రాసుకుంటాం. మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ పెద్ద బ్రాకెట్ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా కదా, వెంటనే ఇక్కడ రాసేసుకోవాల్సింది, కింద ఫ్రీక్వెన్సీ, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ n/2 అయిపోయింది. సో వాడు మనకు మీడియన్ ఎంత ఇచ్చాడు అంటే 28.5 ఇచ్చాడు. ఓకే, ఇంకా మనకి ఏమి ఇచ్చాడు, ఇంకేం లేవు తెలియదు. సో ప్రస్తుతానికి ఇది యొక్క సైజ్ కూడా మనకు తెలుస్తుంది. హెచ్ ఈక్వల్స్ టు 10 నుండి 0 తీస్తే మనకు వచ్చే వాల్యూ 10. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్లో మనకి ఇది 10 అనుకుని కూడా తెలుసు. ఓకే, ఇది పరిస్థితి. సో మిగిలినవన్నీ కూడా ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వద్దాం. ముందు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి కదా, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రాద్దాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా తెలిసిపోయేలాగా ఉంది. ఒకసారి చూడండి, దీనిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి, 20 అనేది హైయెస్ట్ నెంబర్ కదా. సో ఇది మనకు ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇది 20, కింద 20. అట్ ద సేమ్ టైం ఎల్ అనేది దీని ఎదురుగా ఉన్నది, లోయర్ లిమిట్ మనకి ఎల్ అవుతుంది, ఇది 20 ప్లస్. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే n/2 అండ్ అట్ ద సేమ్ టైం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. CF ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ 5 అనేది 5లానే ఉంటుంది, ఆ తర్వాత 5 ప్లస్ ఎక్స్, ఆ తర్వాత ఈ 5 ప్లస్ 20 అనేది 20, 20 ప్లస్ 5 అనేది 25, 5 ప్లస్ ఎక్స్, 25 ప్లస్ 15 అనేది మనకి ఎంత 40, 40 ప్లస్ ఎక్స్. ఈసారి చూడండి 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. ఆ తర్వాత చూడండి 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇది మనకి వచ్చింది అనమాట క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది ఫ్రీక్వెన్సీ అయితే ఇది మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయినట్టే కదా. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే
5 ప్లస్ ఎక్స్ అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ 5 ప్లస్ ఎక్స్ అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మనకి ఇది కూడా వచ్చేసింది. ఇంకా మిగిలింది ఎన్ యొక్క వాల్యూ అనేది చూద్దాం. సో ఎన్ యొక్క వాల్యూ ఏంటి? 45 ప్లస్ ఏంటి 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఇది ఎన్ యొక్క వాల్యూ. అయితే మనకు లెక్కలో వాడు మనకి ఏమి ఇచ్చాడు? టోటల్ 60 అని ఇచ్చాడు కదా. ఈ టోటల్ వాల్యూ ఈ n/2 ఈ లాస్ట్ వాల్యూ ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా. ఓకేనా, ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి లెక్కలో వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఈక్వల్ టు 60, ఎందుకంటే ఇది టోటల్ కదా. టోటల్ ఈక్వల్స్ 60. సో దీన్ని బట్టి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు వచ్చే వాల్యూ ఎంత అంటే మనకి 15 వస్తుంది. సో ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది. సో దీన్ని లాస్ట్లో చూసుకుందాం. ఓకేనా, దీన్ని లాస్ట్లో చూసుకుందాం. సో మనకి ఇంకేం కావాలి? n/2 యొక్క వాల్యూ కూడా కావాలి కదా. సో ఎన్ యొక్క వాల్యూ మీకు ముందే చెప్పాను 60 అనుకుని చెప్పాను. సో ఇక్కడ 60 అని వేసుకోవచ్చు, లేకపోతే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనుకుని కూడా వేసుకోవచ్చు. రెండిట్లో మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే కొద్దిగా తీసుకుంటాను, 60 వేసుకుందాం. 60/2. ఓకే, ఇప్పుడు లెక్క సాల్వ్ చేద్దాం. ఇది 20. ఓకే, ఇది 20 అయిన తర్వాత నెక్స్ట్ ఇది మైనస్ 20 ప్లస్ 60 కదా. 230 30 మైనస్ 5 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 28.5. మనకేంటి వస్తుంది? 10 1 జా 10 2 జా. ఓకే, 20 ప్లస్ 30 మైనస్ 5 అనేది 25 వస్తుంది. 25 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. సో ఇదేమవుతుంది? 40 ప్లస్ 25 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. సో ఇది 40 ప్లస్ కదా, ఈ 2 అనేది అటు పంపించేద్దాం. 2 అటు పంపిస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 285 కదా. 2 5 జా 10, 1 2 8 జా 16 కాబట్టి 17, మళ్ళీ 1 2 2 జా 4 కాబట్టి 5, 57 వస్తుంది ఆన్సర్. సో 57 2 ఇంటూ 28.5 ఇంటూ 2 కదా. సో మనకు ఆన్సర్ అనేది 57 వస్తుంది. 57 మైనస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 25 కదా. ఆ రకంగా చూసుకున్నది 65. 57 మైనస్ 65 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ అనమాట. సో 57 నుండి 65 తీస్తే ఎంత వస్తుంది? 7 నుండి 5 తీస్తే 2, రివర్స్లో వస్తుందా? ఓకే, 65 నుండి 7 తీద్దాం. ఆ రకంగా చేస్తే ఇది 38 అంటే మనకు వచ్చేది అంతా -8 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ 8. సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ 8 కాబట్టి ఈ 8ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఈ 1లో. సో 8ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ y ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ 7. అయిపోయింది లెక్క. ఇంతే, ఇదే ఎక్స్ కామా వైకి మనకు వచ్చిన ఆన్సర్స్. సో వెరీ సింపుల్ లెక్క. ఇక్కడ y ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఆన్సర్ 7. సో సింపుల్ లెక్క 3 అనేది ఏంటి? ఈ క్వశ్చన్ నెంబర్ 3 అనేది కాస్త డిఫరెంట్గా అడిగాడు. యాక్చువల్లీ ఎలా అడిగాడంటే ఒకసారి డేటా అనేది చూద్దాం. డేటా బట్టి ఈ లెక్క అనేది ఎలా చేయాలో చూపిస్తా. ఇక్కడ లెక్కలో ఏమన్నాడంటే మనకి ఏజెస్ ఇచ్చాడు. ఒక పాలసీ హోల్డర్ ఉన్నాడు అనమాట. తను 100 మెంబర్స్కి పాలసీని సెల్ చేశాడు కూడా యాక్చువల్లీ. ఓకేనా, తన దగ్గర ఉన్న వాళ్ళందరిలో కూడాను మిడిల్ ఏజ్ ఎంతమంది ఎవరు ఉన్నారు అనేది ఈయన యొక్క క్వశ్చన్ అనమాట. సో ఆయన దగ్గర బిలో 20 25 ఇయర్స్, బిలో 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇలా ఇచ్చాడు అనమాట. అయితే దీనిలో మిడిల్ ఏజ్ ఏది, ఎగ్జాక్ట్గా ఉన్న మిడిల్ ఏజ్ ఏది అనుకుని వాడు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు డేటా కావాలి. యాక్చువల్లీ చూడండి 20 25 30 35 35 40 ఇదంతా అన్గ్రూప్డ్ డేటాలా ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే గ్రూప్డ్ డేటాగా మార్చుకోవాలి. సో ముందు క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఏ రకంగా వస్తాయి అన్నాడు. సో ఇన్సూరెన్స్ అనేది 18 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ మధ్యలోనే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే 18 to 20 ఇయర్స్, 20 to 25 ఇయర్స్, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. ఇవి మనకు కావాల్సిన క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి వస్తాయి. సో వీటి లెక్కలో మనకి ఫ్రీక్వెన్సీ ఏమైనా ఇచ్చామంటే అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వలేదు. వాడు ఏం చెప్తున్నాడు? నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ అని ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. సో నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 20 ఏజ్ వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటున్నాడంటే 2. 20 ఏజ్ వరకు ఉన్న బిలో 20 అంటే 2. బట్ 25కి బిలో ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 6 మెంబర్స్ అనమాట. ఇక్కడ వీడు ఏం చేశాడు చూడండి, ఇక్కడ కేవలం 20 to 25 మధ్యలో ఉన్నవాడికి ఇవ్వలేదు వాడు డేటా. యాక్చువల్లీ వాడు ఏం చెప్తున్నాడు 25 కన్నా కింద ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఈ ఇద్దరిని కూడా కలిపేశారు అనమాట టోటల్గా కూడా. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నారా, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇప్పుడు మనకి ఎంతమంది 20 to 25 మెంబర్స్ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ అనమాట. వాడిని కూడా కలిపిస్తాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు తర్వాత 18 మెంబర్స్ అంటాడు.
బిలో 30. యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఈ 2 ఈ 6 రెండు కూడా కలిపేసారు కాబట్టి దీన్ని మనం తీసేయాలి. సో ఇక్కడ ఇది మనం తీస్తామనుకోండి 18 నుండి అంటే ఇక్కడ సారీ ఇది ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 24 అంట. సో 2 6 24. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 2కి ఎక్స్ట్రా ఎంత కలిసింది 4 అనేది కలిసిపోయింది. ఓకే 4 తర్వాత ఇక్కడ 24లో ఈ 6 తీసేస్తే చాలు 18. ఈ 45 మెంబర్స్ ఉన్నారు కదా 45 మెంబర్స్లో ఈ 30 వరకు ఉన్న వాళ్ళని తీసేస్తే 24ని తీసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. 45 - 24 అంటే 21. 78 నుండి ఇక్కడ 78 మెంబర్స్ ఉన్నారు కదా దీంట్లో ఈ 45 మెంబర్స్ 35 వరకు కలిసిపోయినారు కాబట్టి ఈ 45 మెంబర్స్ తీసేద్దాం. 78 - 45 అనేది మనకి 33 వస్తుంది. ఈ 89 మెంబర్స్ ఉన్నారు కదా ఈ 89 మెంబర్స్లోన 78 మెంబర్స్ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఈ 78 మెంబర్స్ని తీసేద్దాం. అప్పుడు మనకు వచ్చేది 11. ఈ 92 మెంబర్స్లో 89 వాళ్ళే కాబట్టి వాళ్ళని తీసేద్దాం 3. ఇంకా మిగిలేదు 3 ఎగ్జాక్ట్గా. ఇక్కడ 55 ఇయర్స్కి సంబంధించినంత వరకు కూడా 98 నుండి ఈ 92 మెంబర్స్ వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళు తీసేద్దాం. 92 మెంబర్స్ అంటే మనకు వచ్చేది 6. అండ్ ఇక్కడ 100 మెంబర్స్ కన్నా 100 మెంబర్స్లో 98 వాళ్ళు వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసేద్దాం. సో ఈ రకంగా చూస్తే మనకు వచ్చేది 2. సో ఇది ఇవి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవన్నమాట ఫ్రీక్వెన్సీస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మీడియన్కి సంబంధించిన ఫార్ములాస్ వేసేద్దాం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఇంటూ హెచ్ ఓకే డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ. అన్నిటికన్నా ఫస్ట్గా మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం అర్థమైంది కదా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ అనేది అన్నిటికన్నా హైయెస్ట్ అయినదే మనకి ఇక్కడ ఏం పడుతుంది అంటే ఫ్రీక్వెన్సీ అవుతుంది కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 33. నెక్స్ట్ ఎప్పుడైతే 33 వచ్చిందో దానికన్నా ముందున్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇది అవుతుంది 45 - 45 ఓకే ఇంటూ హెచ్. ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ అయింది ఇది ఫ్రీక్వెన్సీ అయింది కదా ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయింది కదా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఇంటర్వెల్ లోయెస్ట్ ఇంటర్వెల్ ఇక్కడ ఎంత 35 ప్లస్. సో లోయెస్ట్ ఇంటర్వెల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ హెచ్. ప్రతిసారి కూడా ఇది ఎంత 2 డిఫరెన్స్లో వస్తుందా. ప్రతిసారి దీని యొక్క హైట్ చూద్దాం. హైట్ చూడండి 40 - 35 హెచ్ ఈక్వల్స్ టు ఈసారి దీని యొక్క హైట్ చూద్దాం 40 - 35 ఈక్వల్స్ టు 5 అనమాట ఇంటూ 5. అండ్ లాస్ట్గా ఎన్ అంటే ఏంటి ఈ మొత్తం దాంట్లో లాస్ట్గా వచ్చేది ఎన్ అవుతుంది టోటల్ అనమాట. ఆ రకంగా చూసుకుంటే వచ్చిన వాల్యూ ఎంత 100/2 n/2 ఓకే. సో ఇక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. 35 ప్లస్ 100/2 అంటే ఇది 50 - 45 అంటే మనకు వచ్చే ఆన్సర్ 5 వస్తుంది. 5/33 5 × 5 కదా ఇది మనకు వచ్చే వాల్యూ అనేది 25 ఓకే. 25/33 అంటే మనకు వచ్చే వాల్యూ అనేది 33 కదా 0.76. ఆ రకంగా చూస్తే మనకు వచ్చేది ఆన్సర్ 35.76. ఇది మీడియన్ ఏజ్. సో ఇక్కడ మనకు ముందే చూసుకోండి ఇచ్చింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుండి మనం ఫ్రీక్వెన్సీని డెరైవ్ చేసాం ఓకేనా. ప్రతిసారి 2 + 4 6 ఓకే. అలా ప్రతిసారి కూడా యాడ్ చేసుకుంటూ మనం ప్రతిసారి వస్తాం కదా. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ నుండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాము. కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే రివర్స్ నుండి రివర్స్కి వెళ్తాము 2. సో 6 అంటే 2 + 4 ఆ రకంగా అయిపోయింది. ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. 4th సమ్ చేద్దాం. 4th సమ్ ఏంటంటే మనకి కొన్ని ఆకులు ఉన్నాయి. ఆకుల యొక్క నెంబర్ ఎంత అంటే టోటల్ 40 ఆకులు ఉన్నాయంట. సో టోటల్గా ఆకులు ఎన్ని ఉన్నాయంటే 40 n = 40 ఓకే. ఇవి టోటల్ కలిపితే 40. వాడు ఏం చేశాడంటే ఒకడికి చాలా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఒక్కొక్క ఆకు యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేశాడు అనమాట. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తే 118 నుండి 126 ఆ మధ్యలో ఉన్నవి ఒక 3 ఆకులు ఉన్నాయి. 127 నుండి 135 మిల్లీమీటర్ ఆ లెంత్ ఉన్నవి ఒక 5 ఉన్నాయి. ఈ రకంగా ఇచ్చాడు. వీడికి ఏంటి కావాలని అంటున్నాడంటే 118 నుండి 180 వరకు కూడా లెంత్స్ ఉన్న ఆకులు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా మిడ్ సైజులో ఏముంది ఎగ్జాక్ట్గా ఉన్నది వాడికి కావాలని అనుకుంటున్నాడు. సో ఇలా అనుకుంటున్నాడు కాబట్టి మన హెల్ప్ అడిగాడు. మనం హెల్ప్ అనేది చేసేద్దాం. సో ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ముందు చూసుకుంటాం. యాక్చువల్లీ మీరు చూడండి ఇక్కడ డేటా అంతా ఎలా ఉందంటే డిఫరెంట్ డేటా అనమాట. ఇక్కడ 126 ఉంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా 126 ఉండాలి. ఇక్కడ 135 ఉంటే ఇక్కడ 135 ఉండాలి. కాకపోతే ఈ డేటా అనేది సిమిలర్గా లేదు. సో చూడండి 1 to 5 5 to 10 10 to 15 ఇది ఎలా ఉంది సిమిలర్ డేటా అనమాట ఓకే. సిమిలర్ ప్యాటర్న్. అదే ఇంకొకటి చూడండి 1 to 5 6 to 10 11 to 15 ఇక్కడ చూడండి అన్సిమిలర్ అనమాట.
సో ఈ రకంగా ఉన్నాయి. సో మనం ఈ రకంగా ఉన్న వాటిని చేయడం కష్టం. కాకపోతే ఇలా సిమిలర్‌గా ఉన్న వాటిని మనం చేయగలం అనమాట. సో ఆల్రెడీ ఈ మోడల్ లెక్క చేసాం కాబట్టి ఏ రకంగా ఇవి సిమిలర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది 1-5 అనుకో, 5-10 అంటే మనకి ఇది ఈ 2 కూడా సేమ్ అవ్వాలి. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ఉంది. 1-5 ఇక్కడ 6-10 అనుకుందాం ఉదాహరణకి. ఈ 5, 6 ఈ 2 కూడాను సమానం అవ్వాలి. ఈ 2 సమానం అవ్వాలి అని అంటే ఏం చేయొచ్చు? బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 కూడాను ఇప్పుడు సమానం అవ్వాలంటే ఏం చేయొచ్చు? ఒకటి చేయొచ్చు. అదేంటి అనంటే ఈ 5కి అనమాట ఒక 0.5ని యాడ్ చేసి ఈ 6కి ఒక 0.5ని తగ్గించేసామనుకో, సో ఇక మిగిలేది మనకేంటి? ఇది 5.5 ఇది 5.5 అర్థమైందా? ఈ రెండిట్లో కూడాను 0.5ని ఇటు నుండి అటు పంపించేసాం. అలా పంపించడం వల్ల ఏమైంది? ఈ 2 కూడాను ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు కూడాను మనం అలానే చేద్దాం అనమాట. ఇక్కడ కూడాను అలానే చేద్దాం. అయితే నాదో డౌట్. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది. ఇక్కడ 125.5 ఇక్కడ కూడాను 126 పెట్టుకుందాం. 126.5 ఇక్కడ కూడా 126.5 పెట్టుకుంటాం. ఓకే. మరి ఇక్కడ ఈ మాత్రం డిఫరెన్స్ రాదా? ఇప్పుడు 118కి 126కి ఈ రెండింటికి డిఫరెన్స్ రాదా అని అనుకుంటారు. దాని గురించి కొద్దిగా చెప్తాను చూడండి. ఇక్కడ 1 నుండి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ డిస్టెన్స్ని మనం తీసుకుందాం. ఉదాహరణకి 1 to 2 ఎంత డిస్టెన్స్ ఉందా, ఈ డిస్టెన్స్ని వేరేలా చూద్దాం. 0.5కి సేమ్ డిస్టెన్స్ అనమాట, మరి 1.5కి ఇలా తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఏం చేంజ్ చేయొద్దు, ఓకేనా? డిస్టెన్స్ చేంజ్ చేయకూడదు. జస్ట్ దీంట్లో తగ్గిద్దాం, దీంట్లో పెంచేద్దాం అంతే. దీంట్లో చేస్తున్నాం రెండు స్టెప్లు. ఒక డిస్టెన్స్, రెండోది అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. సో ఈ రకంగా ఇప్పుడు ఒక్కొక్క దానికి చేద్దాం. మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటన్నిటికీ కూడా 0.5 తగ్గించేసి రైట్ సైడ్ ఉన్న ప్రతి దానికి కూడా 0.5 పెంచుకుంటూ వెళ్ళిపోదాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే 118 కదా, ఇది 0.5 తగ్గితే 117.5. సో ఇది 126.5. ఈ 136 నుండి 0.5 తగ్గితే 135.5. సో ఈ రైట్ సైడ్ ఇలా అన్నిటిని తగ్గించుకుంటూ వెళ్ళిపోదాం. 0.1 ఓకే. ఇది 144.5, ఇది 153.5. సో మిగిలింది ఓపిక మీ ఇష్టం, మీరు అలా తగ్గించుకు వెళ్ళండి. రైట్ సైడ్ ఉన్నది 0.5 పెరుగుతుంది. సో 0.5 పెరుగుతుందంటే ఇక్కడ ఇది 135.5, 144.5, 153.5 ఇలా 0.5 అన్నీ పెరుగుకుంటూ వెళ్తుంటాయి. ఓకే. అయితే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి సిమిలర్ ఇంటర్వెల్స్ అనేవి వచ్చేసాయి. చూడండి, ఇక్కడ 126, ఇక్కడ 135 ఇంకా. సో ఈ రకంగా సిమిలర్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది లెక్కలను చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ లీవ్స్ అనేవి ఇచ్చేసారు కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది మనకు వచ్చేసింది. సో ఫ్రీక్వెన్సీ చూసుకుంటే దీంట్లో అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నదాన్ని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, దాన్ని ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. F=12. ఎప్పుడైతే ఇది ఫ్రీక్వెన్సీ తెలిసిపోయిందో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఏం దొరికిపోద్ది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనిపోతే దొరికిపోద్ది. అంటే ఇక్కడ ఉండే నెంబర్ మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఫస్ట్ 3 + 5 8 8 + 9 అనేది 17. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది? 17 ఇంటూ హైట్ ఆఫ్ ది చూడండి, ఇది మనం చూడాలి. హైట్ అంటే ఇక్కడ. సో హైట్ అనేది ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి, ఏదైనా ఒక దాని నుండి తీసుకుందాం. ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్నే చేసుకుందాం. h=153.5 - 144.5. ఈ రెండింటిని మైనస్ చేస్తే 550, 53 నుండి 44 తీస్తే 9.0 అంటే ఆన్సర్ 9 ఇంటూ 9 ప్లస్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా, ఇదే ఫ్రీక్వెన్సీలో లోయర్ ఇంటర్వెల్ అంటే ఇది 144.5. నెక్స్ట్ లాస్ట్గా n/2. n అంటే టోటల్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. n = 40. లేదంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని కలుపుకొని వచ్చినా 40 వస్తుంది. అలా అనుకుని ఇదన్నీ ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా కలుపుకొని వచ్చినా సరే లాస్ట్ నెంబర్ ఇక్కడ 40 వస్తుంది. కావాలంటే ట్రై చేద్దాం. 17 కదా, 17 + 12 అంటే ఇది 29, 29 + 5 అంటే ఒక 34, 34 + 4 అంటే 38, 38 + 2 అంటే 40. చెప్పాను కదా, ఇది టోటల్ చేసిన ఈ క్యూములేటివ్గా ఇచ్చేసిన ఏదైనా ఒకటే. సో 40/2 ఇక్కడ నుంచి లెక్క అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది 40/2 కదా, ఇది ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 3 3 3 4 క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇది 2 1 220. సో 20 - 17 అంటే 3/4 × 3 ప్లస్ 144.5. సో ఈ మొత్తాన్ని కలిపితే ఏమవుతుంది? 144.5 ఇది చూస్తే 2.25 వస్తుంది. సో 144.5 + 2.25 చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 146.5 + 25 అంటే 75. ఇది మీడియన్. సో ఆర్క్లో మిడ్ లెంత్ అంతా 146.575.
ఇదంతా లెక్కెందుకు అసలు ఫ్రీక్వెన్సీ ఇక్కడ వచ్చింది కాబట్టి వెంటనే ఈ మధ్యలోకి వచ్చేస్తుంది. వాడు ఊహించుకుంటూ బావుంటది. ఈ మధ్యలో ఉంటది అనుకోని. వాడు అలా ఊహించుకోడు. వాడికి ఎగ్జాక్ట్‌గా కావాలని అంటాడు. మనం కూడాను వాడికి ఎగ్జాక్ట్‌గా కావాలి కాబట్టి వాడికి తగ్గట్టుగా చేస్తున్నాం. తప్పదు. ఫిఫ్త్ సమ్ కాస్త డిఫరెంట్‌గా అడిగాడు. డిఫరెంట్ ఏం లేదు. అంతే లెక్క. పెద్ద కష్టమేం కాదు. సో, ఫిఫ్త్ లెక్క ఏమంటున్నాడంటే ఒక ల్యాంప్స్ ఉన్నాయి. బల్బ్స్ ఉన్నాయి. ఆ బల్బ్స్ ఏమిటంటే ఒక్కొక్కటి అనమాట ఎన్ని అవర్స్ వెలుగుతుంది అనుకొని చూపించాడు. సో 1500 నుండి 2000 అవర్స్ ఒక 14 వెలుగుతున్నాయి. 2000 నుండి 2500 అవర్స్ ఒక 56 బల్బ్స్ వెలుగుతున్నాయి. 3000 నుండి 3500 ఒక 86 బల్బ్స్ వెలుగుతున్నాయి. ఇలా అనమాట డేటా రాసుకున్నాడు. తనేమనుకుంటున్నాడంటే ఏది మిడ్‌లో ఏది ఎలుగుతుంది? ఏ బల్బ్ అనేది ఎలుగుతుంది? ఎంతగా ఎగ్జాక్ట్‌గా అనుకోని అడిగాడు. సో, ఈ రకంగా కావాలనుకునేటప్పుడు అన్నిటికన్నా మనకు ఫస్ట్‌గా కావాల్సింది ఫ్రీక్వెన్సీ. సో, ఫ్రీక్వెన్సీ అనేది 86. సో, ఇది ఫ్రీక్వెన్సీ. ఆన్సర్‌లో వేసేద్దాం. 86. సో, నెక్స్ట్ మనకు కావాల్సింది హైట్. ప్రతి దానికి కూడాను చూసుకుంటే హైట్. సో, నెక్స్ట్ వీడు మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడంటే టోటల్ ఎన్ని బల్బ్స్ అంటే 400 బల్బ్స్ అంట. సో, 400 బల్బ్స్ కాబట్టి n ఈక్వల్స్ టు 400. 400 డివైడెడ్ బై 2 మైనస్ ఇక్కడ హైట్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. h ఈక్వల్స్ టు 5000 వస్తుంది. ప్రతిసారి కూడా ఎంత డిఫరెన్స్ ఇంతే కదా. ఇంత డిఫరెన్స్లో వస్తుంది కాబట్టి 5000 కదా 500. 2500 నుండి 2000 తీస్తే మనకు వచ్చేది 500. సో, ఇక్కడ 500 అండ్ ఇది ఫ్రీక్వెన్సీ అని తెలిసిపోయింది కాబట్టి దీనికి లోయర్ ఇంటర్వెల్ 30. సో, ఇది 30. ఇంక మనకేం కావాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే 14. 14 ప్లస్ 56 అనేది 70. 70 ప్లస్ 60 అనేది 130. సో, ఇదే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీని ముందు ఇదే కదా. సో, 130. సో, చేసేద్దాం లెక్క. 30 ప్లస్ 400 బై 200 అంటే 200 మైనస్ 130 డివైడెడ్ బై 86 ఇంటూ 500. సో, ఇది పైన 70 బై 86 ఇంటూ 500. 0కి 0 క్యాన్సిల్ అయింది. ఇది ఎంతలో క్యాన్సిల్ అవుతుంది చూస్తే 85 ఇంటూ 3500 అంటే టోటల్ క్యాన్సిలేషన్ ప్లస్ 30. సో, 30 300 3000 కదా. 3000 ప్లస్ ఇక్కడ మనకు వచ్చేది ఎంతంటే 406.97. సో, ఫైనల్ ఆన్సర్ 3406.97 అనేది మీడియన్. ఈ బల్బ్ యొక్క మీడియన్. మీరు మాత్రం ఎగ్జామ్‌లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఫిల్ చేయాలి. ఈ జీరోస్ అనేవి ఫిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మార్క్స్ అనేవి పోతాడు. నాలాంటి వాడైతే ఫుల్ మార్క్స్ ఇస్తాడు. ఎందుకంటే వాడు కాన్సెప్ట్ తెలుసు కదా అనుకోని. బయట వేరే సార్స్ మరి ఎలాంటి వాళ్ళు నాకైతే తెలీదు. సో, ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇంకొక డేటా అనేది ఇచ్చాడు. ఈ డేటాకి సంబంధించింది ఒకసారి చేద్దాం. 6th సమ్ అనేది చూద్దాం. క్వెషన్ నెంబర్ 6 చేద్దాం. ఈ క్వెషన్ నెంబర్ 6 కూడాను ఏమడిగాడంటే వాడు ఒక టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్నాడు. టెలిఫోన్ డైరెక్టరీ అంటే ఇంకేం లేదు. కాల్ లిస్ట్ అనుకోండి. ఆ కాల్ లిస్ట్‌లో ఒక 100 మెంబర్స్‌ని తీసుకున్నాడనమాట. 100 నంబర్స్ తీసుకొని వాళ్ళ యొక్క సర్‌నేమ్స్ చూసాడు. ఇంటి పేర్లు. ఇంటి పేర్లు చూస్తే ఒకడి ఇంట్లోనో అనమాట ఇంటి పేరులోనో 1 నుండి 4 లెటర్స్ మాత్రమే ఉన్న ఫ్యామిలీస్ ఒక 6 ఉన్నాయి. 4-7 లెటర్స్‌తో తేలిపోయే సర్‌నేమ్స్ అనమాట ఒక 30 ఉన్నాయి. 7-10 మధ్యలో ఉన్న సర్‌నేమ్స్ అనమాట ఒక 40 ఉన్నాయి. ఈ రకంగా ఎన్ని లెటర్స్ ఎవరెవరి సర్‌నేమ్స్‌లో ఉన్నాయి అనేది ఒక లెక్క ఇచ్చాడు. టోటల్‌గా వాడు ఎంతమందిని కాలిక్యులేట్ చేశాడంటే n ఈక్వల్స్ టు 100. సో, టోటల్‌గా 100 ఫ్యామిలీస్ అనమాట. వీడికి ఏం అడుగుతున్నాడు? వీడు మీన్ అడుగుతున్నాడు, మోడ్ అడుగుతున్నాడు, మీడియన్ అడుగుతున్నాడు. సో, మీడియన్ యొక్క ఫార్ములా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ మీడియనే తీసుకుందాం. సో, దీంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 40. సో, 40 డివైడెడ్ బై 40. నెక్స్ట్ 40కి పక్కనే ఉన్నది ఇంటర్వెల్ కాబట్టి లోయర్ లిమిట్ 40. 40 అంటే 7. దాని తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ n అనేది తెలుసు కాబట్టి 100/2 మైనస్. ఇప్పుడు ఈ హైట్ కావాలి. హైట్ h ఈక్వల్స్ టు చూడండి 4 నుండి 7 మైనస్ 4 చేస్తే మనకు వచ్చే వాల్యూ 3. సో, హైట్ ఈక్వల్స్ టు 3. ఇంకా మిగిలింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ 40కి ముందు ఉన్నది కావాలి. 6 అంటే 36 ప్లస్ 40 అంటే 176. సో, 40కి ముందు ఉన్నది 76. 40కి ముందు ఉన్నది 36. సో, ఇక్కడ 36 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది CF 36. ఇప్పుడు సమ్ ఇంకా సాల్వ్ చేయడమే ఏముంది, ఈజీగా ఉంది కదా. 7 ప్లస్ 50 మైనస్ 36 డివైడెడ్ బై 40 ఇంటూ 3.
సో 7 ప్లస్ ఇదంతా 14 వస్తుంది. 14/40 ఇంటూ 3. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే 14 3 అంటే 42 కదా. 42 డివైడెడ్ బై 40 అంటే మనకు వచ్చే వాల్యూ 42 41 జా 3 జా 5 జా 40 సో 7.105 కదా. 7.05 705 అంటే ఇది మనకు వచ్చేది 70 పాయింట్ కదా 8.05. ఇది మనకు వచ్చిన మీడియన్. ఓకేనా, మీడియన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మోడ్ అనేది చూద్దాం. సో మోడ్ యొక్క ఫార్ములా చూద్దాం. MOD మోడ్. మీడియన్ అనేది ఎంత వచ్చిందో తెలుసు కదా, MOD మోడ్. సో ఈ మోడ్ అనేది సింపులే. ఇక్కడ మొత్తం అనేది ఈ మధ్యలో ఉన్నది తీసేద్దాం. F1 మైనస్ F0 కింద కూడా F1 మైనస్ F0 మైనస్ F2 ఇక్కడ ముందు ఉన్నది 2 పెట్టేద్దాం. సో లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఈ మోడ్ చేయాలంటే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు కాబట్టి ఈ ట్యాబ్ తీసేద్దాం. ఈ ట్యాబ్ తీసేసిన తర్వాత ఫస్ట్ లోయర్ లిమిట్, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది F1. సో దీని పక్కన ఉన్నది లోయర్ లిమిట్ కాబట్టి ఇది 7. ఓకే, 7 ప్లస్ F1 అంటే ఇక్కడ 40, దాని మీద ఉన్నది F0 కాబట్టి ఇది 30 డివైడెడ్ బై 40 మైనస్ 30. ముందుకు అనేది 2 అనేది ఉంటుంది. 2 ఇక్కడ F2 కావాలి. F2 అనేది ఇది. సో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాబట్టి 16 ఇంటూ హైట్ అనేది మనకు ఆల్రెడీ 3 వస్తుంది. సో ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకోవడం 7 ప్లస్ 40 మైనస్ 30 అంటే ఇది 10, 80 మైనస్ 30 మైనస్ 80 మైనస్ 46 80 మైనస్ 46 ఇంటూ 3. ఓకే, సో ఈ రకంగా చూస్తే పైన 30 కింద 18 అండ్ 46 తీస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 34 ప్లస్ 7. సో ఇది మనకి ఎంత వస్తుందంటే 0.88 వస్తుంది. 7.88 ఇది మనకు కావాల్సిన మోడ్ అనమాట. ఇది మనకు కావాల్సిన మోడ్. సో మోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి అన్నిటికన్నా లాస్ట్ది మీన్ అనేది చేయాలి. మీన్ అనేది చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది మీన్ కదా. మీన్ కావాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఎక్స్ఐ వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఇవి FIs. సో XI కదా కావాలి. 1 ప్లస్ 4 అంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో 1 ప్లస్ 4/2 ఆ రకం చేస్తే 5/2. 5/2 అంటే మనకు వచ్చే ఆన్సర్ 2.5. సో 2.5 అనేది మనకు వస్తుంది. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రతి దానికి డిఫరెన్స్ 3 వస్తుంది కదా. 3 రకంగా వస్తుంది కాబట్టి ఇది 5.5 వస్తుంది, ఇది 8.5 వస్తుంది, ఇది అనమాట 11.5 వస్తుంది, ఇది అనమాట 14.5 వస్తుంది, ఇది అనమాట 17.5 వస్తుంది. సో ఈ రకంగా మనకు ఒక్కొక్క దానికి వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చే మనకు మ్యాక్సిమం మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం దేంతో చూస్తున్నామంటే ఎడ్జ్డ్ మీన్ మెథడ్ చూసుకుంటున్నాం. సో అంటే డైరెక్ట్ మీన్ మెథడ్ కాకుండా ఎడ్జ్డ్ మీన్ మెథడ్ చూసుకుంటున్నాం కదా. A ప్లస్ సిగ్మా ఆఫ్ FI ఇంటూ DI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఇది. సో ఈ DIని ఈ లెటర్తో రాస్తాం, భలే ఉంటుంది DI. సో DI ఓకే, DI రాయట్లేదు DI. సో DI కావాలంటే మీకు తెలిసిందే కదా, DI యొక్క వాల్యూ XI మైనస్ A. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ముందు ఎడ్జ్డ్ మీన్ మెథడ్లో మనం ఒక మీన్ అనేది అనుకోవాలి. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మీన్ అనేది ఏ నెంబర్ అనుకుందాం, మిడ్లో నెంబర్ 8.5. సో ఈ 8.5ని మీన్ అని అనుకుందాం, సెట్ అయిపోద్ది, చక్కగా ఉంటుంది. ఇక్కడ 8.5 మైనస్ 2.5 చేస్తే మనకు వచ్చేస్తుంది. సారీ, ఫస్ట్ 2.5 మైనస్ 8.5 చేస్తే వచ్చేస్తుంది. సో ఆ రకంగా చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది -6 వస్తుంది. సో ఇది -6. ఆ నెక్స్ట్ వచ్చేది మనకి ప్రతిసారి డిఫరెన్స్ 3 వస్తుంది కాబట్టి -3. ఇదనమాట ఎలాగో 0, ఇదనమాట +3, ఇది 6, ఇదనమాట 9. సో అయిపోయింది. సో DI అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకేం కావాలి, FI ఇంటూ DI కావాలి. FI ఇంటూ DI అంటే ఏంటి, ఇది FI అంటే -36 -90, ఇది ఎలాగో 0, 16 3 48, 4 6 24, 4 9 36. ఇదేదో పాజిటివ్లో వచ్చేది సిగ్మా FI ఇంటూ DI. సో మొత్తానికి చూసుకున్నట్లయితే 36 క్యాన్సిల్ అయింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇవి ఉన్నాయి కదా, 48 + 24 -90. సో ఆ రకం చూస్తే నెగిటివ్ నెంబర్ వచ్చింది మొత్తానికి. సో -18 వస్తుంది. సో ఇంకా లెక్కలోకి వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఎడ్జ్డ్ మీన్ ఎంత వచ్చింది, 8.5. ఇది
హెచ్ఓడి మీన్ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఐ అంటే -18 డివైడెడ్ బై టోటల్ 100. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మైనస్ వస్తుంది అనమాట. మైనస్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 8.5 మైనస్ 100 కాబట్టి 0.18. సో 8.5 నుండి 0.18 తీస్తే మనకు వచ్చే వాల్యూ 8.32. సో ఇవి టోటల్గా మీను 3 మీడియన్ అనేది. సో ఇది అనమాట. ఇంకా లాస్ట్ ఒకే ఒక్క లెక్క ఉంది. ఈ లెక్క కంప్లీట్ అయిపోతే మనకి చాప్టర్ అనేది అయిపోయినట్టే. యాజ్ యూజువల్ లాస్ట్ సమ్ ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది కదా. సో ఈ లాస్ట్ సమ్ కూడా ఈజీగా ఇచ్చాడు వాడు. మనకి ఇది డేటా ఇచ్చాడు. ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారంట. సో n = 30. టోటల్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలాగో 30 ఉంటుంది. ఓకే, ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ ఇచ్చారు. ఒక 40 to 45 వెయిట్స్ ఉన్న వాళ్ళు ఒక 2 ఉన్నారు. 45 నుండి 50 మధ్యలో ఉన్న వాళ్ళు ఒక 3 ఉన్నారు. ఈ రకంగా వెయిట్స్ ఇచ్చారు. వీడు ఏమంటున్నాడు అంటే ఎగ్జాక్ట్గా మిడ్ వెయిట్ కనుక్కోమంటున్నాడు. మీడియన్ L ప్లస్ ఇంటూ హెచ్ కింద అనమాట. ఎలాగో మనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇక్కడ n/2 ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో వెంటనే అన్నిటికన్నా హైయెస్ట్ ఏది చూసుకోవాలి. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఏది ఉంది అనేది చూసుకుంటేనే మనకి నెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది. క్వశ్చన్ నెంబర్ 7 చేస్తున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది యాక్చువల్లీ చాలా ఈజీ నేను చెప్పాలంటే. కాకపోతే ఇది లాస్ట్లో యాజ్ యూజువల్ ఇప్పుడు సింపుల్గానే ఇస్తారు కదా, చేసేద్దాం. సో అన్నిటికన్నా ముందు ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? అన్నిటికన్నా హైయెస్ట్గా ఉన్నదాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటున్నాం. 8 అని అనుకుంటున్నారా? రాంగ్. యాక్చువల్లీ రాంగ్ ఇది. సార్ ఏంటి సార్ లెసన్ మొత్తం అయిపోయింది, లాస్ట్ సమ్కి వచ్చినప్పుడు ఇలాంటి మాట అంటున్నారు, ఈ మొత్తం సమ్స్ అని ఇలానే కదా చేసామంటే అక్కడ వర్కౌట్ అయ్యాయి కాబట్టి చేశాను, లేకపోతే చేసేవాడిని కాదు. ఇది యాక్చువల్లీ ట్రిక్ అనమాట మేజర్గా కూడాను. అసలు మీడియన్ అంటే ఏంటి మేజర్గా మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ అబ్జర్వేషన్స్ మొత్తం టోటల్ ఎంత ఉందో ఆ టోటల్లో సగం చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు మొత్తం 30 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, టోటల్గా 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్లో మిడిల్లో ఉన్నవాడే కదా, అంటే 1 నుండి 30 మెంబర్స్ ఉన్నాడంటే ఈ మిడిల్లో ఉన్నవాడి దగ్గర మీడియన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే 30/2 అంటే n/2 = 30/2 అంటే వచ్చే వాల్యూ అంతా 15. అంటే 15కి దగ్గరలోనే మీడియన్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతిసారి కూడాను ఏమవుతుంది, నేను మనసులో లెక్క వేసుకుంటున్నా ఇది n/2కి, దట్ మీన్స్ మిడ్ అనేది ఉంటుందా లేదా అనుకుని చెక్ చేసుకుంటున్నాను. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 30. ఓకే, ఇది 30. ముందు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఒకసారి రాసేసుకుందాం. 2 + 3 5, 5 + 8 అనేది అది మనకి 13, 13 + 6 అనేది 19, 19 + 6 అనేది 25, 25 + 3 28, 28 + 2 30. సో ఇది ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదవుతుంది అనేది మేజర్గా చూడండి. సో మీడియన్ అంటే బుర్ర పెట్టి ఆలోచించండి సరిగ్గా కూడాను. టోటల్ ఉంటే ఆ టోటల్లో మిడ్ దగ్గరే కదా ఉండాలి. సో ఈ 30 అన్నాడు కాబట్టి టోటల్ 30 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో 30 ఉన్నాయి. ఈ 30లో మిడ్ అంటే 15 దగ్గరలోనే ఈ మీడియన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే 15కి దగ్గరలో ఏ నెంబర్ ఉందో చూడండి. ఎస్, 19 అనేది 15కి దగ్గరలో ఉంటుంది. ఇదే కాదు, రేపొద్దున మీకు పాలిసెట్ అయినా ఐఐటి ఫౌండేషన్ అయినా ఇలాంటి దాంట్లో ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుంచుకోండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబర్ అనేది టోటల్ కదా, టోటల్ వస్తుంది లాస్ట్ నెంబర్. సో టోటల్కి సగానికి డివైడ్ చేయండి, అంటే n/2 చేయండి. సో అప్పుడు మిడ్ అనేది ఒక నెంబర్ వస్తుంది. ఆ మిడ్కి దగ్గరలో ఏ నెంబర్ ఉంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే 19 దగ్గర మిడ్ నెంబర్ వస్తుందంట. ఆ రకంగా చూసుకున్నట్లయితే 6 అనేది అప్పుడు ఫ్రీక్వెన్సీ అవుతుంది. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. ప్రతిసారి మిడ్లో ఎందుకు హైయెస్ట్ నెంబర్స్ ఇస్తున్నాడంటే లెక్కల్లో కూడా మ్యాక్సిమం కండిషన్స్ 99.99% ఫ్రీక్వెన్సీ అనేది హైగానే ఇస్తాడు మిడ్ దానికి సంబంధించినంత వరకు కూడా. కొన్ని సిచ్యువేషన్స్లోనే వేరేది ఇస్తుంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టోటల్కి డివైడెడ్ బై 2 చేసుకుని మీడియానికి దగ్గరలో ఉందా లేదా, ఆ నెంబర్ ఉందా లేదా అనుకుని చూసుకుంటూ ఉండాలి, క్రాస్ వెరిఫై. ఓకే, సో ఇది క్రాస్ వెరిఫై చేసుకోవాలి, లేకపోతే లెక్క అనేది మాసం అయిపోతుంది. మనం చేసుకుంటాం కదా 3/6 అంటే 3 2 = 6 అంటే మళ్ళీ దీన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటాం 3 2 = 6. సేమ్ ఇది కూడా ఆ మెథడ్ లాగే. సో దీన్ని క్రాస్ వెరిఫై వాడుకోండి. n/2 అనేది మస్ట్ బి మిడ్కి దగ్గరలో ఉండాలి అనుకొని చూసుకోవాలి. సో మిడ్కి దగ్గరలో ఉన్న నెంబర్ ఏది వచ్చినా సరే అది అవుతుంది. అప్పటికి కూడా దగ్గరలోనే ఉంటే ఏం చేస్తారంటే స్లైట్గా గ్రేటర్ నెంబర్ అంటే హైయెస్ట్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కి తీసుకోండి. ఓకేనా, అప్పటికి దగ్గరికి వస్తే మరి అంతకుమించి ఇంకేం చేయలేం. ఓకేనా, ఈ మిడ్ నెంబర్లో కూడా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఆ మిడ్కి కూడా 2 సేమ్ వస్తే ఏం చేయలేం. ఓకే, ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ 6. సో దీని ఎదురుగా ఉన్న 6.
ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ దొరికిందో లోయర్ ఇంటర్వల్ జరుగుతుంది 55. ఓకే, నెక్స్ట్ హైట్ అనేది మనకి ఇక్కడ ముందు నుండి తెలిసిపోతుంది. హైట్ ఈక్వల్స్ టు 5 అనమాట, ఇంటూ 5. హైట్ ఎలా చేస్తామో తెలిసిందే కదా, 45 మైనస్ 40 చేస్తే వచ్చే ఆన్సర్ 5. అండ్ ఇక్కడ 6కి ముందు ఉన్నది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, 13 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. టోటల్ 30 కాబట్టి 30 డివైడెడ్ బై 2. సో 55 ప్లస్ 15 మైనస్ 13/6 ఇంటూ 5. సో ఈ రకంగా చేస్తే ఇది 2 ఇంటూ 5 అంటే మనకు వచ్చే వాల్యూ 10. సో 10/6 అంటే ప్లస్ 55. 10/6 అంటే మనకు వచ్చేది 55 ప్లస్ 0.6 సారీ 6 1 6 పాయింట్ 6 6 36 ఇంకా మళ్ళీ 6 7 42. సో 56.67. సో లెక్క అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా, లెక్క అయితే అయిపోయింది, మరొకసారి చెప్పేస్తున్నా. ఎప్పుడైనా మీడియన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. మొత్తం టోటల్ వాల్యూస్ ఉంటాయా, టోటల్ వాల్యూస్ 30 ఉన్నాయి కాబట్టి 30 అనేది వేసుకుంటా. 30 వేసుకున్న తర్వాత మిడ్లో నెంబర్ మీడియన్ కాబట్టి మిడ్ నెంబర్ చూసుకుంటాం. మిడ్కి ఏదైతే దగ్గరలో వస్తుందో అది మీడియన్గా అయ్యే చాయిస్ ఉంటుంది. సో అది మీడియన్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే 55 నుండి 60 మధ్యన ఫామ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మీడియన్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ఇది చేయగలరు. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మిడ్కి దగ్గరలో ఉంటుంది. మ్యాథ్స్ అంటే ఎవరికైనా భయము, నాకు ఇప్పటికీ రావట్లేదు, మ్యాథ్స్ బేసిక్స్ కోసం ఒకసారి చూసేస్తాను సార్ అని అనుకుంటే మనం మ్యాథ్స్ బేసిక్స్ కోసం కోర్స్ ఉంది. సో హ్యాపీగా అభిజ్ఞ అకాడమీ యాప్లో కోర్స్ ఉంటుంది. ఎవరికైనా సరే స్కూల్కి లాస్ట్కి వస్తారు కదా, మీకు ఇప్పటి నుండి కూడాను పాలిసెట్ లేదంటే ఐఐటి ఫౌండేషన్కి మీరు జాయిన్ అయితే బెస్ట్. సో మన దాంట్లో అవి ఉన్నాయి కాబట్టి అడ్వాన్స్డ్ క్లాసెస్ ఇన్ కేస్ మీకు IIIT ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నా సరే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.